హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ పోస్పర్ రవికాంత్ రెడ్డి ఛానల్. ఈ వీడియోలో తెలంగాణలోని డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న సంస్కృత విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రశ్నల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. మీరు 80 మార్కులకి ఎగ్జామ్ అయితే ఎన్ని మార్కులు సంపాదించుకోవచ్చు? మినిమం అంటే 75 మార్కులు సంపాదించుకోవచ్చు. దానికోసం ఏం చదవాలి ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 రోమన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 20 మార్క్స్, పార్ట్ బిలో 60 మార్క్స్. అయితే పార్ట్ ఏలో 6 ఇస్తారు క్వశ్చన్స్, మనం ఎనీ 4 రాయాలి. అందులో క్వశ్చన్ నెంబర్ 1 అండి, శ్లోక భావ అన్నారు. అయితే ఇక్కడ శ్లోకం వారు ఇస్తారు, మనం కేవలం భావం మాత్రమే రాయాల్సి ఉంటుంది. మీరు దానికి కవి పరిచయం కూడా యాడ్ చేస్తే చాలా మంచిదండి. అయితే ఎక్కడి నుంచి ఇస్తాడు అంటే శక్తుప్రస్థస్య మహత్వం అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి చివరి 10 శ్లోకాల్లో నుంచి ఇక్కడ ఒక శ్లోకం ఇస్తారు. శ్లోకం వారు ఇస్తారు కాబట్టి మీరు భావం ఒకటే రాయాలి, కాబట్టి ఇది మీకు చాలా ఈజీ అని నా అభిప్రాయం. అయితే శక్తుప్రస్థస్య మహత్వం అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి చివరి 10 శ్లోకాలు మీరు ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇక క్వశ్చన్ నెంబర్ 2, ఇది మీకు చాలా ఈజీ అండి. నా గంగదత్త పునరేతి కోపం అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి సందర్భ వాక్యాలను ఇక్కడ మనకి ఒకటే ఇస్తారు. 8 ఉన్నాయి మనకు సందర్భాలు. ఇవి కూడా మీరు తెలుగు లేదా ఇంగ్లీష్ కాబట్టి ఈజీ. థర్డ్ క్వశ్చన్ అండి, శ్లోక పూరణం అన్నారు. అంటే శ్లోకాన్ని పూరించాలి, కేవలం అది ఒక్కటి మాత్రమే మన కార్యం. ఇక్కడ భగవద్గీతకు సంబంధించినటువంటి 8 శ్లోకాలు మొదటివండి. అందులో ఉన్నటువంటివి 8 నేర్చుకొని ఉంటే ఇక్కడ మనం ఒకటి రాయగలుగుతాం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి శక్తుప్రస్థస్య మహత్వం అనే పాఠ్యభాగానికి సంబంధించిన సందర్భ వాక్యాలండి. ఇక్కడ మీరు గమనిస్తే సందర్భ వాక్యాల్లో మనకి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి నా గంగదత్త పునరేతి కోపం ఒకటి, రెండోది శక్తుప్రస్థస్య మహత్వం అనేటువంటిది ఒకటి. అక్కడ 8 ఇక్కడ 8 అండి. ఇవి మీరు కనుక వారిచ్చే కొటేషన్ కనుక బాగా నేర్చుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, సారాంశం విని ఉంటారు కాబట్టి ఇది మీరు రాసేయచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇక్కడ మనకి కవి పరిచయం ఇస్తారు. అయితే మనకి కవి పరిచయాలు ముఖ్యమైనటువంటివి 2 ఉన్నాయి. ఒకటి పుల్లెల శ్రీరామచంద్రుని యొక్క కవి పరిచయం, రెండవది భగవద్గీతకు సంబంధించినటువంటి కవి పరిచయం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరు తెలుగు లేదా ఇంగ్లీష్ కాబట్టి చాలా ఈజీ. ఓకేనా. నెక్స్ట్ 6వ రోమన్లో సమాస నామలిఖిత అన్నాడండి. అంటే సమాసం పేర్లు రాయాల్సి ఉంటుంది. వారు ఎగ్జాంపుల్ ఇస్తారు, దానికి అది ఏ సమాసం అనేటువంటిది ఒక్కటే మనం రాయాల్సి ఉంటుంది. అయితే 5 ఇస్తారు, 5 రాయాల్సి ఉంటుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోనండి. ఇక్కడ మీకు కొంచెం కష్టమైనటువంటివి వస్తాయి. ఎందుకు అనేటువంటి విషయం మీకు పార్ట్ బిలో చెప్తాను నేను. ఇక్కడ మనకి తెలుగులో రాసేటువంటివి పార్ట్ ఏలో 4 ఉన్నాయండి. ఆ 4 నేర్చుకుంటే మీకు చాలా సులువుగా ఉంటుంది. ఒకటి ఫస్ట్ క్వశ్చన్, రెండోది సందర్భవాక్యము, మూడవది మళ్ళీ సందర్భవాక్యము, నాలుగవది 5వ క్వశ్చన్కి సంబంధించిన కవి పరిచయం. ఇవి 4 మీరు బాగా నేర్చుకుంటే మీకు సరిపోతుంది. మీకు వీటికి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఆ లింక్ను ఓపెన్ చేసి మీకు కావాల్సినటువంటి విషయాలను మీరు చూసుకోవచ్చు. ఇక పార్ట్ బి అండి. ఇక్కడ మనకి 60 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎట్లా ఇస్తాడు అంటే 4 క్వశ్చన్స్, 4 15 మార్కులు చొప్పున 60 మార్కులు. ఇక్కడ మీరు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఆ విషయాన్ని మీరు గమనించుకోండి. క్వశ్చన్ నెంబర్ 7లో మనకి ప్రతిపదార్థ అన్నాడు. అంటే ప్రతిపదార్థాలు ఎక్కడి నుంచి ఇస్తాడు? బుద్ధస్య వైరాగ్యోదయ అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి మొదటి 20 శ్లోకాల్లో నుంచి వాడు 4 శ్లోకాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు మొదటి 10లో ఖచ్చితంగా అంటే జాగ్రత్తగా నేర్చుకుంటే 2 వస్తాయి, మీరు రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ నిబంధ ప్రశ్న అని ఇచ్చున్నాడు. అంటే 2 ఇస్తారు, ఇక్కడ 1 రాయాలి. ఆ నిబంధ ప్రశ్నలు ఎక్కడెక్కడి నుంచి ఇస్తాడు? వైజ్ఞానిక బృహత్ సంహిత అనే పాఠ్యభాగం నుంచి, నా గంగదత్త పునరేతి కోపం అనే పాఠ్యభాగం నుంచి. ఇక్కడ మీరు పార్ట్ ఏలో ఉన్నటువంటి 5వ క్వశ్చన్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉపయోగపడేటువంటి వైజ్ఞానిక సంహిత, దాన్ని బృహత్ సంహిత అని కూడా అంటారు. దాన్ని మీరు నేర్చుకుంటే అక్కడ ఇక్కడ రెండిట్లో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందండి. క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఇక్కడ ధాతు రూపాన్ని లిఖిత అన్నారు.
మనకు మొత్తం 12 ధాతువులు ఉన్నాయి. 8 పరస్మైపద ధాతువులు, 4 ఆత్మనేపద ధాతువులు. అయితే వాటిలో నుంచి మొత్తం ఎగ్జామ్లో మనకి 6 ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు, మనం 3 రాయాలి. మీరు పరస్మైపద ధాతువుల్ని జాగ్రత్తగా నేర్చుకోండి. పరస్మైపద ధాతువులు మీరు ఇంటర్లో చదువుకుంటారు, అవే ఇక్కడ వస్తుంటాయి. కాబట్టి ఇవి నేర్చుకుంటే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అందులో ధాతువు పేరు అది లట్. ఇప్పుడు భూధాతువు అనుకోండి, భూధాతువు లట్ అని ఇస్తాడు. మనం భూధాతువు లట్లు ఏమొస్తుంది, భవతి అని వస్తుంది. సో దాన్ని గుర్తుపెట్టుకొని మనం రాయగలిగి ఉండాలి. ఇవి కొంచెం మీకు తెలిసినవే, బట్ కొంచెం ఇక్కడ డిఫరెంట్గా అడుగుతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక క్వశ్చన్ నెంబర్ 10 అండి. దీనిలో మీకు విగ్రహవాక్యం సమాసనామలికత అన్నాడు. అంటే ఒక పదం ఇస్తాడు, ఆ పదం దానికి విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. అయితే మొత్తం 10 ఇస్తారు, మనం 5 రాయాల్సి ఉంటుంది. అయితే మీరు మనకున్నటువంటి సమాసాలు 4 కాబట్టి వాటిలో 2 నేర్చుకోండి. అయితే 2 అంటే మీరు చిన్నవిగా ఉండేటువంటివి అట్లాంటివి నేర్చుకోవద్దండి. తత్పురుష ఖచ్చితంగా నేర్చుకోండి. దాని తర్వాత ద్వంద్వ. ఈ 2 కనుక నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా 5 ఎగ్జాంపుల్స్ రాయగలుగుతారు. దాంతోపాటు మీకు చిన్నవిగా ఉండేటువంటిది ద్విగు సమాసం ఉందండి, అది కూడా చూసుకోండి. మీకు అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.